తిరిగి లభించింది. తర్వాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి వలనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది, కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండటంతో నావ తీరాన్ని చేరుకుంది. బండిలో కూర్చొని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పటం ముగిసింది. ఈ అతిథి ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామను ఆజ్ఞాపించాడు. అట్లే వారికి పళ్ళాల్లో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సముద్రం, నావికుడు వారికేం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణులు, ఎక్కడి భవనం, జన్మంతా చెట్టు కిందే గడిపేవారికి దొంగలు దోచుకుపోయే అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంభవించిన పూర్వ కథ కావచ్చు. మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు వచ్చిన వారు గద్గదుడే, సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మ అవతారము, అద్వైతులు, ఏ భేద భావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మాకదే. స్వాదిష్టమైన ఈ భోజనం అయ్యాక మీకు సవిస్తారంగా చెబుతాను. బాబా